పరిగి నియోజకవర్గం అయితే కులచర్ల మండల్ చెల్లపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ అమృతయ్య గౌడ్ గారు ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. 6 గ్యారెంటీలు కానీ ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ అమలు చేస్తుంది. ఎట్లా ఉంది ఇక లోకల్ బాడీ ఎలక్షన్ కూడా త్వరలో రాబోతుంది కాబట్టి ఎట్లా ఉంది విలేజ్ వైజ్గా ఎట్లా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఎట్లా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే తమ్మి. ఎట్లా ఉందన్న మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? చెల్లాపూర్ గ్రామము. నా పేరు అమృతయ్య గౌడు. మేము కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి సీఎం అప్పటి నుంచి మనం కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నాం ఇక్కడ. అయితే అదేవిధంగా ఇంతకుముందు కమతం రామరెడ్డి ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో. ఒక పార్టీ కార్యకర్తగా బాధ్యత తీసుకొని అయినా ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతరత్ర రైతులకు మేలు కానీ ఈ డాక్రా మహిళలకు కానీ చాలా లాభ పొందే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే గత పాలకులు ఇప్పటి వరకు మా గ్రామంలో కానీ ఎక్కడ చూసినా ఒక ఇల్లు రాలేదు, ఒక పెన్షన్ రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు గౌరవ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లోపల మా పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ కంటే ఎక్కువ పనిచేసి కష్టపడి కొన్ని విధాలుగా ఈ నియోజకవర్గానికి కొన్ని ఆయన సొంత కష్టంతో సొంత పరిపాలన చేసినట్టుగా మాపు పగులు అనకుండా తిరిగి అయితే ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం చెందేటట్లుగా ఊరుకు అయితే అప్పుడు కూడా మేము ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి పరిపాలనలో 200 చిల్లర మా ఊరుకు ఇండ్లు తెచ్చడం జరిగింది. అయితే ఇప్పుడు మాకు ఫస్ట్ విడతగా 17 ఇండ్లు వచ్చినాయి. తాండాకు కానీ ఊరుకు కలుపుకొని 17 ఇండ్లు వచ్చినాయి. అయితే రుణమాఫీ కొన్ని 2 కోట్ల చిల్లర మా ఊరికి చేయడం జరిగింది రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లోపల. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ విడత కూడా మాకు ఒక 20-25 ఇండ్లు శాంక్షన్ కాబోతున్నాయి. అయితే అదేవిధంగా రేషన్ కార్డులు ఇంతవరకు 10 ఏళ్ళ పరిపాలనలో ఒక రేషన్ కార్డు రాలే. ఒక ఇంట్లో పుట్టిన పిల్లలు పెద్దగా అయినరు, స్కూళ్ళకు పోతున్నారు. 7-8 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళని యాడ్ చేద్దామంటే కూడా ఛాయిస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పిల్లలు యాడ్ చేస్తూ పాటు 100 చిల్లర మా ఊరికి రేషన్ కార్డులు కొత్త కార్డులు వచ్చినాయి. ఇవి యాడ్ చేసినవి ఇవన్నీ కలుపుకొని 200కు వచ్చినాయి మాతోన. అయితే ఇన్ని కార్యక్రమాలు కాకుండా మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ప్రతి సంఘానికి ప్రతి కుల సంఘాలకు సొంత నిధులతోటి భవనాలు శాంక్షన్ చేసిండు. మొన్న మా గౌడ సంఘానికి ముద్రాజు సోదరులకు ఎకర భూమి కేటాయించినందుకు మేము కూడా మన మండల లోపల కానీ మా నియోజకవర్గంలో మా గౌడ కులాలు కూడా చాలా ఉన్నాయి సార్ అని సార్ దగ్గర పోతే ఎంబడే శాంక్షన్ ఇచ్చి నా సొంత నిధులతోటి కట్టిపిస్తానమ్మా, మీకు కూడా ఇచ్చేస్తున్నాను కలెక్టర్ గారికి ఇప్పించి మాకు కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇప్పుడు ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు కాకుండా ఏవైనా కూడా అన్ని సంక్షేమ పథకాలు చాలా అభివృద్ధిగా జరుగుతున్నాయి. అయితే ఇంతకుముందు ఏ నాయకుడు కూడా ఇటువంటి చర్యలు తీసుకుని లేరు. ఊరికి లబ్ధి పొందేటటువంటి రాలేవా ఆ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళే ఏం చేసుకున్నారు ఏమైంది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిని తీసుకుపోయి సార్కు కల్పించి ఇండ్ల ప్రొసీడింగులు కానీ రుణమాఫీ విధంగా కానీ రుణమాఫీ ఎంతోమందికి లాభదాయకం అయ్యి మళ్ళీ కొత్త రుణాలు ఒక్క ఇల్లు తప్పకుండా కొత్త రుణాలు ఇప్పించి చాలా లాభ పొందడం జరిగింది. గవర్నమెంట్ కూడా చాలా శాయశక్తుల 6 గ్యారెంటీలే కాకుండా ఇచ్చిన హామీలు కాకుండా ఈ మాటినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి మన రేవంత్ రెడ్డి సర్కార్కు రుణపడి ఉంటామంటని అందరూ కూడా ప్రజలు ప్రతి దాంట్లో ప్రతి ఒక్క విషయం కానీ ఏ విషయంలో అయినా వెనకాడకుండా ఆయన ఏం కష్టపడుతున్నాడు ఏం చేస్తున్నాడు మాట ప్రకారము గవర్నమెంటు
విధంగా మనకు అన్ని విధాల ఆధారపడి చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కూడా మొన్న బతుకమ్మ చీరలు కూడా ఇస్తామని ఆల్రెడీ మాట ఇవ్వడం జరిగింది. ప్రతి మనిషికి 800 రూపాయల విలువైన చీర 2 చీరలు ఇస్తామని అన్ని వీళ్ళు ఇదైనటువంటి వీటికి మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన చీరలు అన్ని చేనుల కాడ పోయి అడిపందులకు కట్టినాం. ఒక్కరు కూడా ఒక్క ఇంట్లో కట్టుకున్నది లేదు. ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని మనం కూడా వాళ్ళ లేక చేసి మనము వృధా చేయకూడదు. గవర్నమెంట్ ఒక విధమైనటువంటి దాన్ని వాడుకొని అని చెప్పి ఆయన ఒక విలువైనటువంటి కట్టుకొని తిరగాలి ప్రతి మహిళ అని చెప్పి ఆ మాట ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అయితే ఇప్పటికి చాలా శాయశక్తులా పనిచేసేందుకు ఊర్లో కూడా మాకు కూడా అంతా అనుకూలంగానే ఉన్నది. ఇప్పుడు ఈ తరం లోపల ఇప్పుడు ఈ సందర్భం లోపల లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే గవర్నమెంట్కు మాత్రము చాలా అనుకూలంగా ఉన్నదని మేము చాలా కష్టపడి అందరికీ ప్రతి ఒక్క ఇల్లుకు సంక్షేమ పథకాలు చేరేటట్లుగా ప్రతి ఒక్క ఇల్లుకు గవర్నమెంట్ వస్తువు రేషన్ కార్డు కానీ రుణమాఫీ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ తీసుకుపోయేటట్లుగా గవర్నమెంట్ పథకాలన్నీ అందరికీ అందించి అందరికీ మేము కూడా శాయశక్తులా కష్టపడి ఎన్ని విధాలైనా మాకు అందరికంటే మా పరిగి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే గారు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు అటువంటి కష్టం అంటే మాకే ఆశకొస్తున్నదన్న మాపు పగులు అనకుండా తిరగడము ఊరు తప్పకుండా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఏ వచ్చినా కార్యకర్తలు నిలవనీయకుండా ఇంట్లో ఉండకుండా రాండి అని చెప్పి ఆయననే దగ్గర పిలుచుకొని ప్రతి ఒక్క ఇవి ఉన్నాయి తీసుకుపోయి మీ ఊళ్ళల్లో జనాలకు చేరదీయండి, జనాలకు అందియండి, జనాలకు చెప్పుండి అని ప్రతి ఒక్క కార్యకర్తని చాలా శాయశక్తుల పని చేపించి ఆయన కూడా గౌరవంగా చేస్తున్నాడు. ఆయనకు రుణపడి ఉంటామని మేము కూడా ఆయన ఆధ్వర్యం లోపల మేము ఎంతకైనా సిద్ధమయ్యి ఎంత కష్టపడైనా ఆయనకు మేము కష్టార్జితం ఆయనది పెట్టుకోకుండా ఆయనకు పార్టీకి పనిచేసి ఆయన రుణం తీర్చుకునాలని మేము కూడా అందరం కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తున్నారు. ఈ దాంట్లో సందేహం లేకుండా జనాలు కూడా మనకు అనుకూలంగానే ఉన్నారు ప్రతి దాంట్లో. ఇప్పటి వరకు ఊర్లో ఆయన గెలవంగానే ప్రతి ఒక్క ఊరుకు చిన్న ఊరుకు 5 లక్షలు, పెద్ద ఊరుకు 10 లక్షలు, ప్రతి ఒక్క ఊరుకు మండల్లో ఒక ఊరు తప్పకుండా ఒక తాండా లేకుండా వర్కులు ఇవ్వడం జరిగింది. అందరు వర్కులు చేయండి అమ్మా, ఎక్కడ ఏ కాలనీకి లేకపోతే ఆ కాలనీకి మంచి సీసీ రోడ్లు కానీ మంచి నాణ్యమైన పనులు మీరు చేయాలి, నేను కష్టపడి తెచ్చుతోనున్నా ఏమున్నా మీరు నాకు అందియాలి అని చెప్పి ఇది చేస్తే ఆయన గెలవంగానే ప్రతి ఒక్క ఊరికి 5 లక్షల వరకు ఇచ్చిండు. మళ్ళా కొన్ని రోజులకే మళ్ళీ ఒక 5 లక్షల వర్కులు ఇస్తే మాతో ఇప్పుడు 10 లక్షల వరకు సీసీ రోడ్లు చేసినాము. డ్రైనేజ్ వర్కులు కూడా ఇచ్చిండు అక్కడక్కడ అన్ని విధాల. ఇట్లా ప్రతి దానికి ఏది కూడా లేకుండా ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క క్యాస్ట్ వైజ్గా అన్ని కులాలకు నేను అందుబాటులో భవనాలు కట్టిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కులానికి ఏ కులం కూడా నాకు ఇవ్వలేదు, మా కుల సంఘాలకు ఇవ్వలేదు అనకుండా అన్ని కులాలకు ముద్రాజులకు గౌడ కులాలకు ఇప్పటికే మాట ఇవ్వడం జరిగింది. ఆయన మాకు హామీలు ఇచ్చి భూములు కూడా కేటాయించడం జరిగింది. ఇట్లా అన్ని విధాల మా ఎమ్మెల్యే గారు ప్రతి క్షణం ఒక రోజు ఒక గంట కూడా ఖాళీ పోకుండా ఖాళీ కాకుండా వేస్ట్ కాకుండా ప్రజల కొరకు శాయశక్తుల పనిచేయడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా అసలు వారానికి నెల కూడా కనిపించినటువంటి ఎమ్మెల్యే మేమే ఆశపడేటట్టుగా మండల్కు వారంలో 4-5 సార్లు మండలు ఆయన శ్రమించి కష్టపడి మాపు 9, 10, 11 అయినంత వరకు మండలాన్ని తిరిగి మాకు అంతా ప్రోత్సాహం ఇచ్చి పని చేపించడం జరుగుతుంది. అందుకు మేము కూడా ఆయనకు రుణపడి ఉండి ప్రతి ఒక్క పని గవర్నమెంట్కు తీసుకుపోయి గవర్నమెంటు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు తీసుకుపోయి వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలని సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎన్నడో సంవత్సరానికి ఒక చెక్ వస్తే మస్తుండే. ఇప్పుడు మా చేతుల మీదుగా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక 20-25 మందికి మా ఊళ్ళో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మా చేతుల మీదుగా అందించినాము.
మా ఎమ్మెల్యే గారి ఈ సాయశక్తుల ఆయన అనుమతితోటి ఆయన తెచ్చివ్వడం జరిగింది, మేము అందియడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి ఏ ఇల్లుకు తప్పకుండా చిన్న వస్తువైనా ప్రతి ఒక్క ఇల్లుకు అందుతుందని చెప్పి ఈ గవర్నమెంట్కు ప్రతి ఒక్కరం రుణపడి ఉంటామని మేము కూడా గవర్నమెంట్కు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి శాయశక్తులా పనిచేయడానికి అందరము తోడ్పాటుగా ఉండి అందరం కృషితోటి ఉండి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాము. జనాల లోపల మంచి ఇది ఉన్నది. అట్లా అని ఇప్పుడు మాకు మళ్ళీ సెకండ్ విడత 25 ఇండ్లకు సారు లిస్ట్ పంపండి, మీకున్న బూత్ వైజ్గా ఇండ్లు శాంక్షన్ ఇస్తా అని ఆయననే పిలిచి చెప్పి ఇప్పియడం జరుగుతున్నది. అట్లా సార్కు చాలా అంటే మేమంతా రుణపడి ఉంటామని ధన్యవాదాలు చేస్తున్నాం.